తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అనుగ్రహం కోసం మనం ఆరాటపడి పోరాటం చేయాల్సిందే ఈ 9 రోజులు. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందమ్మా. ఇక నిండైనటువంటి విశ్వాసంతో ఆ సోమవారం 22వ తారీఖు రోజు నుంచి ప్రారంభం చేసుకొని అమ్మవారికి ముఖ్యంగా ఇష్టమైనటువంటిది కాంతి, దీపారాధన. కాబట్టి చక్కగా అవకాశం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అఖండ దీపారాధన చేసుకోగలిగే అవకాశం ఉంటే అఖండ దీపారాధన చేయవచ్చు. లేదు ఉన్నంత వరకైనా సూర్యోదయం నుంచి ప్రభృతి మొదలుకొని సూర్యాస్తమయం మనం నిద్రించేంత వరకైనా కానీ దీపారాధన ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ విధంగా వెలుగులు చిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కాంతివంతంగా అమ్మవారి యొక్క పూజా మందిరం గనక ఉంటే తప్పకుండా అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. ఎందుకంటే పూర్వకాలంలో ఇప్పుడు వచ్చాయి విగ్రహాలు, కానీ పూర్వకాలంలో కేవలం జ్యోతిని మాత్రమే ఆరాధన చేసేవాడు. అందుకే ఓంకారం చెప్పేటప్పుడు జ్యోతి మాత్రమే ఉంటుందమ్మా. ఆ జ్యోతి పరబ్రహ్మ స్వరూపం. మనం ఈ మధ్య వచ్చాయి దేవాలయాల్లో, అంటే ఒక కొన్ని వేల సంవత్సరాల మొట్టమొదటి పరంజ్యోతి అని చెప్పి, అంటే ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి. ఇక మిగిలినటువంటివి అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు, ముఖ్యంగా అమ్మవారికి నామార్చన. కాబట్టి నామార్చనకి తగ్గట్టుగా కుంకుమార్చన అంటారు. ఈ కుంకుమార్చన తగ్గట్టుగా శుద్ధమైనటువంటి కుంకుమ, యాసిడ్స్ కలిపి తయారు చేసింది కాకుండా పరిశుద్ధమైనటువంటి కుంకుమ తయారు చేసే చోట కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ శుద్ధమైనటువంటిది వస్తువు వాడాలి. కుంకుమార్చన చేసిన కుంకుమార్చనే మళ్ళీ మళ్ళీ వాడవచ్చునమ్మా, తప్పేమీ లేదు అమ్మవారి విషయంలో. తర్వాత పసుపు, గంధము, ఇవి ప్రధానంగా. ఎందుకంటే ముత్తైదు స్వరూపముగా మనం చేసేటువంటిది. చక్కటి వస్త్రము, అలాగే అమ్మవారికి మట్టి గాజులు, ఇవి సాధారణంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇక తదనంతరం పూజలో భాగంగా ధూపము, దీపము, నైవేద్యం. ధూపం విషయంలో సుగంధ పరిమళమైనటువంటి ధూపములు, ఘాటైనటువంటివి వాడకుండా. ఎందుకంటే అమ్మవారు సౌమ్య దేవత కాబట్టి, ఈ సౌమ్య దేవత ప్రసన్నతనిచ్చేటువంటిది కాబట్టి ఆ అమ్మవారు అనుగ్రహించాలి అని అంటే ప్రసన్నంగా చక్కటి సువాసన కలిగినటువంటిది వాడాలి. అంతే తప్ప ఉగ్రదేవతలకి ఇచ్చినట్టుగా ఈ ఉండకూడదు. ముఖ్యంగా ఈ ధూపంలో అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటిది మైషాచి మనకు పూజా స్టోర్ లో దొరుకుతుంది. అది ఖచ్చితంగా ఉపయోగించుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఇక నైవేద్య విషయంలో గనక చూసుకున్నట్లయితే అమ్మవారికి ఏ రోజు అలంకారానికి ఆ రోజు అలంకారం ఏ విధంగానైతే దేవాలయాల్లో చేస్తుంటారో, ఏ రోజు అనగా మనకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆరాధనే ప్రధానంగా మనం చూసుకుంటాం. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంబంధించి ఆ కనకదుర్గ దేవాలయం విజయవాడ వాళ్ళు అందించినట్టు ప్రకారం ఏ నైవేద్యంలో ఏ రోజు చేయాలో ఆ నైవేద్యాలు కనుక చేసుకుంటే, ఏదో ఇంటి నిండా పెట్టాలని కాదు, మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి శక్తి కొలది చేయవచ్చు. ఏది లేదు, అటువంటిది లేదు అన్నారు అనుకోండి, అమ్మవారికి పెరుగన్నం అన్న, దధ్యోజనం అంటారు, మిరియాలు అవి వేసిన. శక్తి లేనటువంటి వాళ్ళు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దధ్యోజనము, బెల్లం పాయసము, పులిహోర, ఇవన్నీ కూడా చేయవచ్చు. ఈ పులిహోరలో చేసేటువంటి విధానంలో కూడా నువ్వులతో చేసినటువంటిది, కొబ్బరి కూరతో చేసినటువంటిది, ఇవి కూడా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి అమ్మవారికి నైవేద్యాల విషయంలో శ్రద్ధ వహించాలి, శుచి శుభ్రతగా పాటించాలి. ఇక అన్నిటికంటే ప్రధానముగా ఇల్లంతా కూడా పరిమళ భరితముగా ఉండాలి. అంటే సెంటు కొట్టమని కాదు, ఇల్లంతా కూడా సుగంధ ద్రవ్యములతో ప్రధానముగా నింపుకోవాలి. అయితే ప్రధానంగా మొదటి రోజనే కాదమ్మా, ఈ 9 రాత్రుల పాటు కూడా, అంటే దసరా విజయదశమి అయ్యేంత వరకు కూడా, నవరాత్రులు మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడం కోసమే ఇల్లంతా కడుగుతారు కదా. కడిగిన తర్వాత మంచి శుభ్రమైనటువంటి నీటిలో కొంత గంగా జలము, గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు, నర్మదా నీళ్ళు, ఏదో ప్రముఖ నది నీళ్లు ఉంటాయి, ఆ నది నీళ్లు కొంత వేయడం. వేసిన తర్వాత అందులో గళ్ళ ఉప్పు, మెత్తటి ఉప్పు, అయోడైజ్డ్ కాదు, గళ్ళ ఉప్పు, అలాగే జాజికాయ, జాపత్రి పిండి చేసి అది, తర్వాత కుంకుమ పువ్వు, చక్కటి పసుపు, అలాగే గోఅర్కం అంటే గోపంచకం వేసి అంతా కడియ పెట్టి, ఆ ముందుగా
ఆ రోజంతా ఇల్లంతా శుభ్రపరచుకుంటాం కదా, మళ్ళీ ఒక మారు పలుచటి బట్ట తడిపి మళ్ళీ ఒకసారి ఆ విధంగా చేస్తే దేవతా శక్తి ఆవహిస్తుంది. ఆవహించినటువంటి దేవతా శక్తి స్థిరంగా ఉంటుంది, మళ్ళీ వెళ్లకుండా. అసలు నెగటివ్ ఎనర్జీ పోవడం కోసం కూడా ఈ ప్రక్రియ ప్రతిరోజు ఇలా చేసుకుంటే చాలా మంచిది, ఉదయము సాయంత్రం. అప్పుడు ఏమైపోతుందంటే ఒక 2 రోజులు చేసి చూసిన తర్వాత ఇల్లంతా కూడా ఏదో ఒక శాంటిటీ, ఒక పవిత్రత, ఒక ప్రశాంతత, ఒక ఆనందం. చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కుటుంబ సభ్యులందరూ సహకరించడం మొదలు పెడతారు. ఇవన్నీ ఈ వాతావరణం అంతా దైవిక వాతావరణం కనిపిస్తుంది. ఈ విధంగా చేసుకోవాలమ్మా. తర్వాత అమ్మవారికి ఖచ్చితంగా తాంబూల ప్రీతి కాబట్టి ఖచ్చితంగా తాంబూలం అనేటువంటిది అమ్మవారికి పెట్టాలి. ఆ తాంబూలాన్ని కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. 10 రోజులకు సరిపడా అది కూడా సిద్ధపరచుకోవాలి. శక్తి ఉంటే, ధనవంతులైతే ప్రతిరోజు ఒక ముత్తైదుని ఒక రూపంగా, మొట్టమొదటి బాలా త్రిపుర సుందరి రూపం కాబట్టి అమ్మాయిని 9 ఏళ్ల లోపల ఉన్న అమ్మాయిని పిలిపించి బాలాగా వచ్చి అమ్మాయిని చక్కగా బట్టలు పెట్టి అమ్మాయికి పాద ప్రక్షాళన చేసి అమ్మవారి లాగానే పూజించుకోవచ్చు. తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క అవతారంగా అమ్మవారిని భావన చేసి ఆ యొక్క వ్యక్తికి చక్కగా వస్త్రములు, దక్షిణ, ఇంట్లో భోజనం పెట్టడం చేయొచ్చు. శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నప్పుడు ప్రధానంగా 10వ రోజున, విజయదశమి రోజున ముగ్గురు ముత్తైదులైనా కానీ కనీసం, లేదా ఒక్కరికైనా కానీ పిలిపించి ఆ ముత్తైదుకి సంబంధించినటువంటి, అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువులు, పూజలో వాడినటువంటి వస్తువులు ఇవ్వవచ్చు, దానం చేయవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ప్రసన్నురాలు అవుతుందమ్మా. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. ఇంకా చెప్పాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. సాధ్యమైనంత మేర మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎల్లప్పుడూ కూడా 22వ తారీఖు నుంచి మొదలుకొని విజయదశమి అయ్యేంత వరకు కూడా ఎప్పుడూ కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. వంట వండుతున్నా, స్నానం చేస్తున్నా, ఇలా ఏది చేస్తున్నా, ఒక్క కాలకృత్యాదులు తీర్చుకునే సమయంలో తప్ప, స్నాన అశౌచ సమయంలో, దంతధావన, ఈ 3 సమయాల్లో తప్ప ఎప్పుడు కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. వంట వండుతున్నా, మామూలు రోజుల్లో వంటకి ఇలా నామజపం చేస్తూ వండి అమ్మవారికి ఇచ్చిన నైవేద్యం పెట్టుకున్నటువంటి పూజించడం ఎంతో అమృతంగా ఉంటుంది. ఇంకా జుట్టు విరబూసుకొని ఉండకూడదు. తలస్నానం ప్రతిరోజు చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మొదటి రోజు తలస్నానం చేయవచ్చు. స్త్రీ వరకు మనకు చెప్పబడినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము నిద్ర నుంచి లేవగానే నీళ్లు చల్లుకుంటేనే స్నానం చేసిన ఫలితం. పురుషుడికి మాత్రం ప్రతిరోజు స్నానం ఆచరించాలి, తలస్నానం. పైగా ఈ 9 రోజుల పాటు అతి పవిత్రముగా దాంపత్యం లేకుండా ఉంటారు కాబట్టి ప్రతిరోజు స్నానం చేయాల్సిన అవసరం అయితే లేదు. వాస్తవానికి శాస్త్ర ప్రకారం చేయగలిగే ఓపిక, శరీరం సహకరిస్తే చేయవచ్చు, చేయకపోయినా తప్పులేదు. కానీ లేవగానే కొన్ని నీళ్లు పుండరీకాక్ష అనుకుంటూ 3 సార్లు అనుకుంటూ శిరస్సులో చల్లుకుంటే చాలు. ఇలా ఈ విధంగా ప్రతిరోజు కూడా నిర్మలమైన మనస్సుతో దాంపత్య జీవితానికి, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ చక్కగా చేసుకోవాలమ్మా. ఇది ఈ నియమాలు పాటించాలి. ఆహార నియమాల్లో ఏమైనా ఉన్నాయండి? అంటే ఇవి ఖచ్చితంగా తినకూడదు ఈ నవరాత్రుల్లో అంటే ఏమైనా? ఇక్కడ ప్రధానంగా అమ్మవారికి సంబంధించి అంటే రజోగుణాన్ని పెంపొందించే ఆహారాలు, మద్యము, మాంసము తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలాంటివి తినకూడదు, అస్సలు వాడకూడదు.